హలో అండి అందరికీ నమస్కారం. నేనైతే మీ అఖిల. నేను మీ ముందుకు వచ్చేసాను మరొక కొత్త వీడియో, అది కూడా పల్లెటూరి గురించి, మా ఊరి వాళ్ళందరి గురించి చెప్తూ మీ అందరితో షేర్ చేసుకోవటానికి. ఏంటి అనుకుంటున్నారా? నాకైతే ఈరోజు హాలిడే. సో నేను మా ఊరి వాళ్ళందరితో ట్రిప్ వేస్తున్నాను. ఏంటి అంటే మా మమ్మీ వాళ్ళు వెన్ను తీయటానికి వెళ్తున్నారు. వెన్ను తీయటం అంటే మ్యాక్సిమం మీకు చాలామందికి తెలియకపోవచ్చు. సో అదంతా ఏంటో నేను ఈరోజు వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాచ్ ఫుల్ వీడియో. అండ్ పల్లెటూరుని మిస్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. లెట్స్ వాచ్. వెన్ను తీయటానికి అన్నారు, మొక్కజొన్న చేల్లో ఉన్నారు ఏంటి అనుకుంటున్నారా? మనం చేసేది ఇదే అనమాట. మొక్కజొన్న చేల్లో పైన కంకిలాగా వస్తుంది, దాన్ని తీసివేయాలన్నమాట. అది తీసివేస్తేనే మనకి మొక్కజొన్న పొట్టలు అనేవి వస్తాయి. సో దాన్నే మొక్కజొన్నలో వెన్ను తీయటం అంటారు. సో ఇంకా మేము స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం అనమాట. అది ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కరు స్టార్ట్ చేయాలి, అదే వెళ్ళాలి. దాన్ని సాలు అంటారు. సో ఒక్కొక్క సాలల్లో ఒక్కరు స్టార్ట్ చేయాలన్నమాట. సో ఎవరిది ఏంటి అని మొత్తం చూస్తున్నాం పని స్టార్ట్ చేయడానికి. అయితే ఇంకా అందరూ చేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయడానికి ఇంకా రెడీగా ఉన్నాం. ఇంకా లైన్గా అందరూ వెళ్ళిపోవటమే అనమాట. వీళ్ళందరూ మా వాళ్ళే డిస్కస్ చేస్తున్నారు, చూడండి ఒకసారి. సో ఇలా లైన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కరు వెళ్ళాలన్నమాట. పాపం పడిపోతారు కూడా. ఆ అక్క అయితే పడిపోయింది కింద. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి పొలాలలో. ఈ అక్క పేరు కీర్తి అక్క. అక్క ఎప్పుడు వచ్చినా పడిద్ది మొక్కజొన్న చేల్లో. సో కేర్ఫుల్గా మనం వెళ్ళాలన్నమాట, స్టార్ట్ చేయాలి. సో ఇంకైతే మేము పని మొదలు పెట్టేసాం, వెళ్తున్నాం. ఎవరి లైన్లో వాళ్ళలో. చూసారు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారో. పైన మనకి కంకి కనిపించదు, దాని లోపల ఉంటుంది, పైన తీసేయాలన్నమాట. ఇంక అందరు స్పీడ్గా వర్క్ స్టార్ట్ చేసేసారు. చూడండి స్పీడ్గా వెళ్ళిపోతున్నారు మా వాళ్ళైతే. కానీ అసలు ఈ మొక్కజొన్న చేలు, ఇది వాతావరణం ఈ వింటర్లో చాలా బాగుంటుంది. నాకైతే హాలిడే కాబట్టి వచ్చాను. నాకైతే అసలు ఇక్కడే వీళ్ళతో పాటే ఉండాలనిపించింది. నాకు ఎప్పుడు టైం దొరికినా కానీ మేమైతే వీళ్ళతో పాటు వెళ్తాము. ఇంకా చూసారా, వర్క్ స్టార్ట్ చేశారు, స్పీడ్గా చేసేస్తున్నారు. చాలామందికి మొక్కజొన్నలో వెన్ను తీయటం తెలియకపోవచ్చు. సో ఈ వీడియో చూస్తే మీ అందరికీ అర్థమైపోతుంది. చూడండి క్లియర్గా. నేను మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి ఎంత స్పీడ్గా చేస్తారో వర్క్ కూడా. కింద చెత్త కూడా ఉంటుంది, మనం చెత్త కూడా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అవి కళ్ళల్లో కూడా గుచ్చుకోకూడదు. చాలామందికి కళ్ళల్లో గుచ్చుకున్నా కానీ అవి షార్ప్గా ఉంటాయి అన్నమాట. సో కళ్ళు కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉంచుకోవాలి. ఇవే కంకులు, ఇవి పైన వస్తాయి కదా, వాటిని మనం తీసేయాలన్నమాట. అవి పైన పట్టుకుంటే ఈజీగానే వచ్చేస్తుంది. దాన్నే వెన్ను తీయడం అని అంటారు. అవి తీసేయాలి, అవి తీసేస్తేనే మనకి మొక్కజొన్న పొట్టలు అనేవి వస్తాయి. సో ఆ కళ్ళకి కూడా మనం కేర్ఫుల్గా కళ్ళకి తగలకుండా చూసుకోవాలి. షూస్ ఇస్తారు వాళ్ళు, స్పెట్స్ కూడా ఇస్తారనమాట. సో మన కళ్ళు అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలండి తోటలో వెళ్ళేటప్పుడు, పని చేసేటప్పుడు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి, నేను క్లియర్గా చూపిస్తాను. సో పైన అలా వస్తుంది చూడండి, ఆ పైన పట్టుకొని లాగేస్తే అది బయటకు వచ్చేస్తుంది అనమాట. దాని లోపల వరి కంకులు తెలుసా, వరి గింజల్లాగా ఉంటుంది. సో అది ఉంటే పొట్ట రాదు అంట. సో అది మనం తీసేయాలి, అలా ఉంటుంది గింజల్లాగా. సో అది మనం తీసి కింద పడేయాలి. అవన్నీ ఇంకా ప్రతి ఒక్క చెట్టుకి చూసుకుంటూ వెళ్ళాలి. దీన్నే వెన్ను తీయడం అంటారు. ఇంక ఇవి చెట్లు చిన్నవే కాబట్టి ఓకే, కానీ ఇంకా పెద్దవి అయినా కానీ పెద్ద వాటిలో కూడా మనం చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి, కళ్ళకి ఈజీగా తగులుతాయి. చూసారా, వెన్ను తీయటం అంటే అది తీసేస్తున్నారు, పైన వచ్చిందంతా మా మమ్మీ తీసేస్తున్నారు. సో కూలీ పని అంటే ఇలానే ఉంటుంది, కొంచెం కష్టం ఉంటుంది. అందులోనే సంతోషాన్ని వెతుక్కుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఇలా పని చేస్తూ ఉంటారు మా వాళ్ళు.
సో నాకైతే చాలా బాగా నచ్చింది. నేను కూడా పని చేశాను. అండ్ తెలియకపోయినా కానీ మా వాళ్ళైతే నాకు చాలా హెల్ప్ చేశారు. చాలా వరకు వాళ్ళే చేశారనమాట. సో పొలాలు మా వాళ్ళైతే మ్యాక్సిమం సగం వరకు కంప్లీట్ చేశారు. ఇంకా సగం ఉంది. ఇప్పటికే టైం 11:30 అలా అయిపోయింది. మళ్ళీ ఇంకా అలా చైన్ మొత్తం మనం క్లియర్ చేయాలన్నమాట. మొక్కజొన్న పైన ఉంటాయి కదా కంకులు, అవన్నీ తీసేయాలి. సగం వరకు అయిపోయింది. ఇంకా సగం చేస్తున్నారు. చేసేటప్పుడు ఇలా పడతారు. అసలు పడిపోయింది ఆమె. అసలు ఎంత బాధ అనిపించిందో. ఎందుకంటే ఇలా పనే కాదండి, మనకు కష్టాలు కూడా ఉంటాయి. ఫస్ట్ ఒక అక్క పడింది కదా, ఇప్పుడేమో పడ్డారు ఈరోజు. ఈ అక్క పడింది కింద. పాపం దెబ్బ తగిలింది బాగానే. అసలు ఎన్నో కష్టాలు పడి ఒక్కరోజు వస్తేనే నాకు ఇలా అనిపించింది. వీళ్ళు మాత్రం రోజు రావాలి, రోజు వస్తేనే వీళ్ళకి ఇంకా ఖర్చులు రోజుకి 350 ఇస్తారు కూలి. ఆ 350 ఇచ్చి డ్వాక్రా ఉంటుంది కదా లోన్, అది కట్టుకోవాలి. ఇంకా అలా రోజు కష్టపడి పని చేసుకుంటూ వీళ్ళ అప్పులన్నీ క్లియర్ చేస్తారు. ఎంత కష్టమో కదా ఇలా చేయాలంటే. రోజు ఇన్ని కష్టాలున్నా ఎంతో సంతోషంగా ఉండటం వీళ్ళని చూసి మనం ఎన్ని కష్టాలున్నా ఇలా సంతోషంగా ఎలా బతకాలో మా వాళ్ళని చూసి నేర్చుకోండి. చూసారు ఎంత హ్యాపీగా ఉన్నారు. నేను కూడా ఇలానే హాలిడే దొరికితే చాలు వీళ్ళతో టైం స్పెండ్ చేయాలని వస్తాను. నాకు చాలా ఇష్టం అనమాట వీళ్ళతో ఉండటం, మా మమ్మీతో వీళ్ళందరితో ఉండటం. మధ్యలో అసలు ఎన్ని జోక్స్ వేస్తారో వాళ్ళ గురించి వీళ్ళ గురించి. నేనైతే నవ్వలేకపోయాను. అందరి మీద అందరూ సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. చాలా ఫన్నీగా ఉంటుంది. టైం అస్సలు తెలియదు. చాలా బాగుంటుంది. సో ఇలా మేము ఈ చైన్ అంతా మ్యాక్సిమం సగం వరకు తీసేసాము. ఇంకా 1కి అలా లంచ్ టైం అయిద్ది అనమాట. మేము ఇంకా ఆ టైంలో తినటానికి వెళ్తాము. ఇంకా ఇలా చేస్తూ ఉన్నారు మా వాళ్ళందరూ. నేనైతే నాకు చాలామంది హెల్ప్ చేశారు, నాకు తెలియదు అని. సో ఇంకా పని చేస్తున్నారు. అక్కడ గట్టు కూడా ఉంది. ఆ గట్టు మీద కూడా వేశారు. అసలు ఎలా వేశారంటే ఇవేనండి పీకేసిన కంకులు అలా ఉంటాయి. ఇది మామిడి చెట్టు చూసారా, మధ్య మధ్యలో మామిడి చెట్లు కూడా వేశారు. ఇంకా మా వాళ్ళు కూర్చున్నారు. కొంతమంది పని చేస్తున్నారు. ఒక అక్కకి దెబ్బ తగిలింది కాలికి, వాళ్ళు కూర్చున్నారు. కొంతమంది అయితే వర్క్ చేస్తున్నారు. చూడండి, ఒక అక్కకి దెబ్బ తగిలింది కాలికి. అక్కేమో కాలికి మందు రాస్తుంది. బెల్లపు ఆకులతో రసం రాస్తే తగ్గిపోతుంది అంట. అక్క రాస్తుంది కాలికి. ఎన్ని కష్టాలు ఉంటాయి కదా పని చేయాలంటే. ఇంకా అది అండి మా ఊరి విశేషాలు. చూడండి, ఈ మామ ఏమో కూర్చున్నారు కింద. ఆ మామ పూలు పెట్టుకొచ్చారంట. పూలు చూడమని చెప్తున్నారు. చూపిస్తున్నా చూడండి వీడియోలో. ఇంకా లంచ్ టైం అయిపోయింది. లంచ్కి అయితే వచ్చేసాము. లంచ్ టైం కూడా చాలా బాగుంటుంది. అందరూ డిఫరెంట్ కర్రీస్ వేసుకొచ్చారు. అందరి కర్రీస్ ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. నేను కూడా మేమందరం అలానే షేర్ చేసుకున్నాం. చాలా బాగున్నాయి అందరి కర్రీస్. ఇంకా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాం అనమాట లంచ్ టైంలో అయితే. చూడండి, ఇంకా అందరం 2 వరకు రెస్ట్ తీసుకున్నాం. ఈ సాఫ్ట్గా ఉంది మట్టి అయితే. నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ మట్టితో నేను గోరింటాకులాగా పెట్టుకున్నాను. చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? ఎంత స్మూత్గా ఉందో మట్టి అయితే. చాలా బాగుంది. ఇంకా 4 వరకు పనిచేసి 4:30 వరకు పని చేసాము. 4:30 అయిపోయిన తర్వాత ఇక అందరం వచ్చేస్తున్నాము. పని అయితే అయిపోయింది. ఇంకొచ్చేస్తున్నాము అందరం. ఇంటికి వెళ్ళటమే కదా, మేమందరం ఇంకా వచ్చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఈ మా అమ్మ అయితే డాన్స్ కూడా వేసింది. పని అయిపోయిందని డాన్స్ కూడా వేస్తుంది. చూడండి, సో ఇంకా 4:30 నుంచి 4:30కి వర్క్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళడమే. ఆటోలో ఇంటికి వెళ్తాం మేము. చూశారు కదా అండి, ఇదైతే మా ఊరిలోని పనులు ఇలా ఉంటాయి. మా ఊరి విశేషాలు ఇవన్నీ.
సో డెఫినెట్గా మీరు కూడా ఇలా చేసే ఉంటారు ఆర్ మీకు పల్లెటూరి విషయాలంటే కూడా ఇష్టపడతారు కదా. డెఫినెట్గా మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.